కావాల్సిందేను అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది శ్రీహరి. రైట్. సో ఒకసారి మనం మన కొలీగ్ రమేష్ దగ్గరికి కూడా వెళ్దాం. రమేష్, ఏంటి అసలుకి మొత్తం ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో అసలు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి వివాదం ఏంటి, దీనిపైన ఎవరెవరిపైన అసలు కేసులు అయినాయి, ఇందులో మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబ సభ్యులకు సంబంధించి 3 పేర్లు ఉండడం ఏంటి, అసలు మొత్తం అసలు ఏం జరిగింది అసలు దీనికి సంబంధించినటువంటి అంశాలు? రైట్, ఒకసారి మనం వెళ్దాం. చిన్న టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది ఒకసారి. సో ఇది మొత్తానికైతే మాత్రం మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సో తమ్మినేని సీతారామకు కావచ్చు, వారి సతీమణి వాణికి ప్రస్తుతం తాత్కాలికంగా కొంత ఊరట లభించిందని మాత్రం చెప్పొచ్చు. ఇక వారి కుమారుడు వెంకట శ్రీరాముకు మాత్రం ముందస్తు బెయిల్కి సంబంధించి నిరాకరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ విషయం పైన ఇప్పటికే అటు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి సో ఈయన్ని అరెస్ట్ చేయవచ్చు అనేటువంటి చర్చ కూడా జరిగింది. సో దీనికోసం పోలీసులు కూడా సెర్చ్ చేస్తున్నారు సో అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. అయితే మొత్తం ఈ ఎపిసోడ్లో ఈ ల్యాండ్ సంబంధించినటువంటి విషయంలో, విలువైనటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి విషయంలో అసలు ఎవరు, అసలు ఈ ఒడిశాకు సంబంధించినటువంటి మహిళ ఎవరు, లేకపోతే అసలు ఏం జరిగింది అనేటువంటిది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక చిన్న చిత్కా అంశం కూడా కాదు, చాలా పెద్ద అంశంగా మారింది. ఎందుకంటే ఆయన స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి. సో వారికి సంబంధించిన విషయంలో ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం ఏంటి అనేది చాలా రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో రమేష్, ఏంటి అసలుకి ఈ ఎపిసోడ్లో మనం చూస్తున్నాం ప్రస్తుతం వీరిద్దరికీ కూడా కొంత హైకోర్టులో ఇవాళ వారిని విచారణకైతే సహకరించాలని స్పష్టం చేసిన పరిస్థితి, వారి కొడుకు మాత్రం పూర్తిగా నిరాకరించారు. అసలు ఈ కేసు సంబంధించిన విషయంలో అసలు ఇప్పటి వరకు ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్ అయింది, ఎవరెవరిపైన ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ కేసు సంబంధించిన విషయంలో అసలు ఏం జరిగింది మొత్తం కూడా ఇప్పటి వరకు? శ్రీహరి, ప్రధానంగా ఏదైతే శ్రీకాకుళం జిల్లాలోని చాపురం పంచాయతీ పరిధిలో ఉండేటటువంటి 4 కోట్ల విలువైనటువంటి భూమిని కబ్జా చేశారనేటువంటి అభియోగాలపైన తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన కేసు నమోదైనటువంటి విషయం తెలిసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ముఖ్యంగా ఏదైతే శ్రీకాకుళం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారో ఆనాటి నుంచి కూడా తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణి, కుమారుడు చిరంజీవి వెంకటనాగ్ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారేమోననేటటువంటి భయంతో ఇది మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి మొత్తం 13 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. 8 మందిని అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి వారు పరారీలో ఉన్నారు. ఈ కేసులో అప్పటి సబ్ రిజిస్టర్గా పనిచేసినటువంటి అరుణ అనేటటువంటి ప్రస్తుతం హిరమండలంలో పనిచేస్తున్నారు, ఆమె పైన కూడా కేసు నమోదైంది. మొత్తం ఈ వ్యవహారానికి చూస్తే ప్రధానంగా ఈ చాపురం పంచాయతీలో ఉండేటటువంటి భూములకు విపరీతమైనటువంటి రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ భూమి ఖాళీగా ఉంది. ముఖ్యంగా అందవరపు గోవిందరాజులు అనేటటువంటి ఒక వ్యక్తి మొత్తం ఆ చాపురం పంచాయతీ పరిధిలో ఉండేటటువంటి ఆ లేఅవుట్ను వేశారు. సత్యసాయి నగర్లో ఆ లేఅవుట్ చాలా ఏళ్ల క్రితం వేసినటువంటి లేఅవుట్. అయితే ఆ తర్వాత వారి దగ్గర నుంచి కట్టా కనకలింగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి కొనుగోలు చేసినటువంటి సైట్ ఏదైతే ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి భూమి ఉందో ఈ భూమి కట్టా కనకలింగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి కొనుగోలు చేశారు. ఆయన ప్రస్తుతం మరణించారు. అయితే ఏదైతే ఈ అందవరపు గోవిందరాజులు అనేటటువంటి వ్యక్తి ఉన్నారో ఈయన వరకు మాత్రమే లింక్ డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లోడ్ అయినాయి. ఈ కనక రామలింగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి పైన ఉండేటటువంటి లింక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ కాలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఎవరైతే తమ్మినేని సీతారాంకు సంబంధించినటువంటి మనుషులు ఉన్నారో వీరు ఈ గోవిందరాజులకు సంబంధించి ఆయన ప్రస్తుతం బతికే ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా ఆయన చనిపోయాడని ఒక నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు. దాంతోపాటుగా గోవిందరాజులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. కానీ గోవిందరాజులకి వారసులే లేరు, ఒకే ఒక కుమార్తె ఉంది అంటూ ఆ కుమార్తె పేరిట ఉండేటటువంటి ఒక ఒడిశాకు సంబంధించినటువంటి ఒక మహిళను వారసురాలుగా చూపించారు. దీనిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా నకిలీది సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఒడిశా నుంచి తీసుకువచ్చినటువంటి మహిళ ఉందో ఆ మహిళతో తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్కు ఆ 4 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ మొత్తం వ్యవహారంలో కూడా మొత్తం 13 మంది పాత్రను పోలీసులు నిర్ధారించారు. అయితే ముఖ్యంగా ఈ కట్టా కనక లింగేశ్వరరావు ఎవరైతే ఈ గోవిందరాజుల దగ్గర కొనుగోలు చేశారో ఆ కనక లింగేశ్వరరావు కుమారుడైనటువంటి జైకిషోర్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉద్యోగరీత్యా ఉన్నారు. ఆయన ఇటీవల అక్కడికి రావటం, ఆ స్థలం చూడటం, అది తమ్మినేని సీతారాంకు సంబంధించినటువంటి మనుషులు ఆక్రమణకు గురి చేశారు అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత నేరుగా జిల్లా ఎస్పీకి అదేవిధంగా సీఎంఓలో కంప్లైంట్ చేశారు. తన దగ్గర ఉండేటటువంటి ఆధారాలన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ ఆధారాలను సేకరించినటువంటి జిల్లా పోలీసులు ముఖ్యంగా తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుమారుడు, భార్య పైన కేసు నమోదు చేశారు. మొత్తం ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కేసులో పూర్తిగా ఏవైతే ఈ మరణ ధృవీకరణ పత్రం కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ ఈ 2 ఇష్యూ చేశారు. ఈ 2 కూడా
తమ్మినేనికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ తయారు చేసినటువంటి నకిలీ ధృవీకరణ పత్రాలుగా పోలీసులు నిర్ధారించారు. దాంతోపాటుగా సాక్ష్య సంతకాలు రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులుగా సంతకాలు చేసేటటువంటి వ్యక్తులు కూడా తమ్మినేని సీతారాంకు సంబంధించినటువంటి సొంత కళాశాలలో లెక్చరర్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఇదంతా కూడా మొత్తం వ్యవహారం అంతా చాలా పకడ్బందీగా ఎవరికీ తెలియకుండా చేసుకున్నటువంటి వ్యవహారం. దీనిలో తర్వాత పోలీసులకు పూర్తిస్థాయి సమాచారాన్ని విచారణలో తెలుసుకున్న తర్వాత మాత్రమే కేసును నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా తమ్మినేని సీతారాం ఫ్యామిలీ అబ్స్కాండ్ అయింది. దీనిపైన పోలీసులు కూడా మొత్తం ఎక్కడున్నారు ఏంటి అనేటటువంటి దానిపైన దఫాలుగా వారికి సంబంధించినటువంటి రెక్కి నిర్వహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరి ఆచూకీ తెలియలేదు. ఇటీవల కాలంలో తమ్మినేని సీతారాం క్వాష్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. అయితే క్వాష్ పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టు. కానీ ఏమైనా అరెస్ట్ చేస్తారనే భయం ఉంటే మధ్యంతర బెయిల్కు అప్లై చేసుకోవచ్చు అనేటటువంటి ఒక సూచన హైకోర్టు చేసింది. దీని నేపథ్యంలో ఈరోజు హైకోర్టుకు వారు ఆశ్రయించడం, తర్వాత హైకోర్టు వారికి తాత్కాలిక మధ్యంతర బెయిల్ను తమ్మినేని వానితో పాటు తమ్మినేని సీతారాంకి ఇవ్వడం జరిగింది. కానీ చిరంజీవి నాగ్ ఎవరైతే ప్రధానమైనటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన పేరున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. ఆయనకు మాత్రం కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ను 17వ తేదీకి అంటే వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మొత్తానికి వ్యవహారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి సంచలనం రేపింది. ఎందుకంటే ఒక బతికునేటటువంటి వ్యక్తిని కాగితాలపైన చనిపోయినట్లు చూపించడం, ఆ తర్వాత లేనటువంటి వారసులను వారసులుగా చిత్రీకరించడం, మొత్తం కూడా నకిలీ ధృవీకరణ పత్రాల ద్వారానే రిజిస్ట్రేషన్ చేశారు. అయితే అప్పుడు ఈయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు, స్పీకర్ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు అధికారులపైన అనేటటువంటిది ఒక అభియోగం ఉంది. ఎందుకంటే మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్స్ జారీ చేసేటటువంటి వ్యవహారం వరకు మొత్తం కూడా అధికారుల సంబంధించినటువంటి ఫోర్జరీ సంతకాలు ఉన్నాయి. మొత్తం కూడా ఎక్కడి నుంచి ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ నుంచి కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి కానీ విడుదలవ్వాల్సినటువంటి అన్ని జారీ చేయాల్సినటువంటి అన్ని సర్టిఫికేట్స్ను కూడా చాలా పక్కాగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాదిరిగానే రిలీజ్ చేశారు. అవన్నీ కూడా అటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్మిట్ చేసిన తర్వాత సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ముగిసింది. మొత్తానికి వ్యవహారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈరోజు మధ్యంతర బెయిల్ మీద సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణి ఇద్దరికీ కూడా మధ్యంతర తాత్కాలిక బెయిల్ మంజూరైంది. అయితే ఇది బెయిల్ ఇచ్చేటటువంటి క్రమంలోనే హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. ఈ నెల 29న విచారణకు హాజరు కావాలి. ఎవరైతే దర్యాప్తు అధికారి ఉంటారో ఆ దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ముందు కూడా హైకోర్టు చెప్పింది. అయితే విచారణ ఎవరు చేస్తారు, దర్యాప్తు ఎవరు చేస్తారు అనేటటువంటి దానిపైన కొంత సందిగ్ధత కనబడుతోంది. ఎందుకంటే జిల్లా ఎస్పీ కార్యాలయంలో చేస్తారా లేకపోతే వారే చేసే అవకాశం ఉంటుంది కదా. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఓకే, శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది కాబట్టి శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తారా అనేటటువంటి దానిపైన ఇంకా జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జిల్లా ఎస్పీ కార్యాలయంలో విచారణ చేస్తే ఎస్పీతో పాటు మిగిలినటువంటి సిబ్బంది అంతా కూడా మరికొద్ది రోజుల్లో ప్రధానమంత్రి భోగాపురం పర్యటన ఉంది కాబట్టి ఆ విధుల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కేసు ఉంది కాబట్టి అక్కడే విచారణ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విచారణకు తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణి హాజరవుతారా లేదా లేకపోతే ఇంకేం చేస్తారనేటటువంటి దానిపైన ఇప్పుడే మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి దానిపైన ఒక క్లారిటీ రేపటిలోగా వచ్చేటటువంటి అవకాశం ఉంది శ్రీహరి. రైట్. సో